మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి భాజాలు మోగబోతున్నాయా? మెగా మేనలుడు సాయి ధరమ్ తేజ్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడా? సడన్ గా ఈ మ్యాటర్ హైలైట్ అవ్వడానికి రీజన్ ఏంటి? దాని వెనుకున్న మ్యాటర్ ఏంటి? హావ్ ఎ లుక్. విరూపాక్షతో బ్లాక్ బస్టర్ కొట్టిన సాయి ధరమ్ తేజ్ బ్రో సినిమాతో సాలిడ్ హిట్ ని తన అకౌంట్ లో వేసుకున్నాడు. తర్వాత షార్ట్ గ్యాప్ ఇచ్చిన సాయి తేజ ఇప్పుడు సంపత్ నంది డైరెక్షన్ లో గాంజా శంకర్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అట్ ద సేమ్ టైం సాయి తేజ పెళ్లి గురించి ఓ వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఇండస్ట్రీకి సంబంధం లేని అమ్మాయిని తేజ్ పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. సాయి తేజ్ పెళ్లి గురించి చాలా కాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఒక హీరోయిన్ తో రిలేషన్షిప్ లో ఉన్నట్లు కామెంట్స్ వచ్చాయి. అయితే వాటిలో ఎలాంటి వాస్తవం లేదని తేజ్ క్లారిటీ ఇచ్చాడు. అయితే తాజాగా ఓ వ్యాపారవేత్త కూతురుతో తేజ్ పెళ్లి నిశ్చయమైనట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. పెద్దలు చూసిన అమ్మాయినే సాయి తేజ్ పెళ్లి చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. త్వరలో దీనికి సంబంధించిన న్యూస్ ని మెగా ఫ్యామిలీ బయటపెట్టే అవకాశాలున్నాయని సమాచారం. మరి ఈ ప్రచారంలో వాస్తవం ఎంత అనేది తెలియాలి అంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే. సినిమా రిజల్ట్ అనేది డైరెక్టర్ల కెరియర్ ని డిసైడ్ చేస్తుంది. హిట్ పడితే వరుస ఆఫర్స్ వస్తాయి, డిజాస్టర్ అయితే స్పీడ్ బ్రేక్స్ పడతాయి. నెక్స్ట్ ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరు అనేది పెద్ద పజిల్ గా మారుతుంది. ప్రెజెంట్ ఇదే ఫేజ్ లో ఇరుక్కుపోయాడు ఓ టాలీవుడ్ డైరెక్టర్. నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం హీరో సర్చింగ్ మొదలు పెట్టాడు. పరశురామ్ గీత గోవిందంతో బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్. తర్వాత 5 ఏళ్లు వెయిట్ చేస్తే మహేష్ తో సర్కార్ వారి పాట చేసే ఛాన్స్ దొరికింది. దీనికంటే ముందు నాగ చైతన్యతో ఒక ప్రాజెక్ట్ ఓకే చేసుకున్న మహేష్ సినిమా కోసం వదులుకోవాల్సి వచ్చింది. సర్కార్ వారి పాటకు వసూళ్లొచ్చాయి, కానీ కంటెంట్ పరంగా పరశురామ్ బెస్ట్ అనిపించుకోలేదు. అయినా ఫ్యామిలీ స్టార్ చేయడానికి ముందుకొచ్చాడు విజయ్ దేవరకొండ. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ ప్రాజెక్ట్ డిజాస్టర్ అయింది. దీంతో పరశురామ్ కి నెక్స్ట్ ఏ హీరో ఛాన్స్ ఇస్తాడు అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. సర్కార్ వారి పాట, ఫ్యామిలీ స్టార్ 2 సినిమాల్లో పరశురామ్ బలహీనతలు బయటపడ్డాయి. కథల కూర్పులో, మేకింగ్ లో 2 సార్లు ఫెయిల్ అయ్యాడు. స్క్రిప్ట్ విషయంలో పరశురామ్ ఎవరి మాట వినడు అనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా ఉంది. ఇలాంటి ప్రచారం ఉన్నప్పుడు పెద్ద అవకాశాలు రావడం అంత సులభం కాదు. అయితే ఇన్సైడ్ టాక్ ప్రకారం పరశురామ్ తో మరో సినిమా చేస్తా అని దిల్ రాజు హామీ ఇచ్చారట. గతంలో వంశీ పైడిపల్లి, వేణు శ్రీరామ్లకు తన బ్యానర్లోనే ఫెయిల్యూర్స్ చూసినప్పుడు వాళ్ళ టాలెంట్ మీద నమ్మకంతో ఇంకో అవకాశం ఇచ్చి కెరియర్ కుదురుకునేలా చేశాడు దిల్ రాజు. ఇప్పుడు పరశురామ్ కి అలాంటి ఆఫర్ ఇవ్వొచ్చని టాక్. అయితే హీరోని సెట్ చేసుకోవడం పెద్ద ఛాలెంజ్. కాస్త మార్కెట్ ఉన్న హీరో దొరికితే సరైన కథతో హిట్ కొట్టొచ్చు. కాకపోతే ఎవరు ఎస్ చెప్తారనేది భేతాల ప్రశ్న.